హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను అలెప్పి బ్యాక్ వాటర్లో ఉన్నాను. ఇక్కడ ప్లేసెస్ చూస్తుంటే అత్యంత మధురంగాను ఆనందంగాను చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మేము ఒక సింగిల్ బెడ్రూమ్ బోట్లో వెళ్తున్నాం. చూడొచ్చు, నేను టాప్ ఫ్లోర్లో ఉన్నాను. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది చూడొచ్చు. ఇది వచ్చేసి కింద మా బెడ్రూము, కిచెను, డ్రైవరు అండ్ బెడ్రూమ్ అవన్నీ కింద ఉన్నాయి. చూడొచ్చు, ఇది టూ మెంబర్స్కి. ఇది టూ మెంబర్స్ స్టేయింగ్కి. ఇది చూడొచ్చు. అవి నీకు 10 బెడ్రూమ్స్ ఇవి ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయి. అవి మేబీ అది వచ్చేసి 4 బెడ్రూమ్ బోట్ అది. సో పెద్దగా ఉంటాయి. ఇవి వచ్చేసి డైలీ రెగ్యులర్గా వెళ్ళేవి ఇవి. అంటే ఐ మీన్ జస్ట్ ఓన్లీ ఒక 4-5 రౌండ్లు వేసి చుట్టూ చూపించేసి మళ్ళీ బ్యాక్ తీసుకొస్తుంది. ఇది అలాంటివి. మాది వచ్చేసి ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ 11కి మేము ఈ బోట్ ఎక్కాము అక్కడ బోట్ స్టేషన్ నుంచి. ఇది వచ్చేసి రేపు మార్నింగ్ 9 వరకు మాకు టైం ఉంటుంది. ఈ మధ్యలో వచ్చేసి మాకు ఇక్కడే ఫుడ్, లంచ్ ఇక్కడే, డిన్నర్ ఇక్కడే. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు మాకు. లంచ్లో వచ్చేసి ఫిష్ ఇస్తారు, ప్లస్ వెజిటబుల్ ఫ్రై, కర్రీ ఇస్తున్నారు, రైస్ ఇస్తారు. నైట్ వచ్చేసి చికెన్ కర్రీ ప్లస్ ఇది వచ్చేసి దాల్ కర్రీ ఒకటి ఇస్తామని చెప్పారు. రైస్ ఇంకా మిగతావి ఇస్తారు. సాఫ్ట్ డ్రింక్ స్టార్టింగ్లో ఒకటి ఇచ్చారు, జ్యూస్ ఇచ్చారు. సో ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఇచ్చారు, లిటిల్ బిట్గా ఫ్రూట్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మంచి పీస్ఫుల్ ఏరియా. మనకి లైఫ్లో చాలా స్ట్రెస్లు ఉంటాయి. బిజీగా జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. మనందరం డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నువ్వు ఈ వెదర్ని, నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండే ప్లేస్ ఇది. నీకు ఎంత బిజీగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోవాల్సిందే, అన్నీ మర్చిపోతారు కూడా. సో లైట్ వెదరు, లైట్ డ్రిజిలింగ్, లైట్గా కొంచెం మన శరీరాన్ని వర్షం తాకుతూ ఉంది. ఈ ప్లేస్ చూస్తుంటే చాలా మధురంగా, ఆనందంగా మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఎవరైనా సరే మనం సినిమాల్లో చూస్తుంటాం, వీడియోస్ చూస్తాం. బట్ ఎవరైనా సరే సొంతగా అనుభవించి దీంట్లో తిరిగితే తెలుస్తుంది. ఇది వచ్చేసి కేరళ గవర్నమెంట్ బోట్. ఇది జస్ట్ లైక్ జనరల్ బస్ లాగా ఇది. చూడొచ్చు, బస్ టికెట్ లాగా దీంట్లో బోట్ టికెట్ కొనుక్కొని వెళ్ళొచ్చు, మనం బుక్ చేసుకొని. ఇక్కడ వచ్చి సింగిల్గా వెళ్తున్నాడు. ఇతనికి ఇంకా బేరాలు రాలేదు. చూడొచ్చు, ఎవరిని వస్తే ఎక్కించుకొని వెళ్తాడు. ఇవి వచ్చి జనరల్ ట్రిప్. ఒక గంట సేపు అలా తిప్పుకొని మళ్ళీ బ్యాక్ వెళ్తారు. మాది అలా కాదు, మాది ఆల్మోస్ట్ 1 డే ట్రిప్. మాది 1 డే వచ్చేసి మేము ఈ బోట్లోనే నిద్రపోతాం, ఇక్కడే ఉంటాము, ఇక్కడే తిరుగుతాము, ఇక్కడే తింటాం, ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం. ఇదే లోపల ఏసీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. సో మనతోటి ఒక కుక్ ఉంటాడు 24 అవర్స్, ప్లస్ ఒక డ్రైవర్ ఉంటాడు. సో 3 ఉంటారు. చూడొచ్చు, ఇవన్నీ కూడా అలాగే తిప్పుతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి 2000 బోట్లు మేము వెళ్ళే ఇలాంటి బోట్లు, స్టేయింగ్ బోట్లు వచ్చేసి 2000 ఉన్నాయి. అవి వచ్చేసి రెగ్యులర్ బోట్స్, ఇంకా అవి కూడా ఇంకా ఆల్మోస్ట్ ఒక 2000 ఉండొచ్చు. మొత్తం ఇక్కడ జీవనాధారం వచ్చేసి, ఇక్కడ ప్రజల జీవనాధారం ఇదంతా పల్లెటూర్లు. ఇలా బ్యాక్ వాటర్కి ఆ పక్క ఈ పక్క 2 పక్కల ఇల్లు ఉంటాయి. ఇవన్నీ చూడొచ్చు మీరు, ఆ పక్క ఈ పక్క 2 పక్కల ఇల్లు. వీళ్ళకి వచ్చేసి ఓన్ బోట్, ప్రతి ఒక్కరికి చిన్న బోట్ ఒకటి ఉంటుంది, చిన్న మోటార్ బోట్. వీళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా, ఏదన్నా ఉండాలన్నా, పికప్కి, డ్రాప్కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే దీంట్లోనే వెళ్తారు. ప్లస్ ప్యారలల్గా కొన్ని ఊర్లకు వచ్చేసి రోడ్లు కూడా ఉన్నాయి, చూడొచ్చు. సో ఇది మెయిన్ థింగ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రజల జీవనాధారం వచ్చేసి మెయిన్గా ప్యాడీ అంటే వరి వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ 2 క్రాప్స్ వేస్తారంట. ఫుల్ వాటర్ వీళ్ళకి, ఇంకా వాటర్ గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. బీభత్సమైన వాటర్ ఉంది ఇక్కడ. ఇంకా అది ఎంత స్వీట్ వాటర్ ఇదంతా కూడా. అంటే ఐ మీన్ ఇది ఒక నది వాటర్. ఇది ఈ నది వాటర్ వెళ్ళి బీచ్కి కలుస్తుంది, సముద్రంలో కలుస్తాయి. నదులన్నీ కూడా చివరికి వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. తెలిసిందే కదా అందరికీ అది. సో అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వరి పండిస్తారు, ప్రధానంగా వరే పండిస్తారు. ప్లస్ ఇక్కడ వచ్చేసి నేను అడిగాను, మా డ్రైవర్ని అడిగాను ఇక్కడ ఎకరా ఎంత ఉందని. ఇక్కడ వరి మాగాని పొలం అయితే ఎకరా వచ్చేసి 10 లక్షల నుంచి మినిమం స్టార్టింగ్ ఉందంట. సో అది లోపలికి అయితే రేట్ ఉంటుంది, రోడ్ సైడ్ రేట్ ఉంటుంది. మినిమం అయితే 10 లక్షలు తక్కువ కాకుండా ఇక్కడ ఉందని చెప్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఆపోజిట్లో ఇంకో బోట్ వస్తుంది. వాళ్ళు ఎవరో బ్యాచిలర్స్ ఉన్నట్టున్నారు, మంచిగా సౌండ్స్ చేస్తున్నారు. చూడొచ్చు సరౌండింగ్స్. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా మంచిగా ఉండాలి. సో మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనం కూడా. చూడొచ్చు. సో ఇక్కడ మనకి హాట్ వాటర్ అన్నీ ఉంటాయి ఈ బోట్లో. చూడొచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటది. అక్కడ ఒక బోట్ వేస్తున్నారు, బ్యాక్ సైడ్ ఉంటుంది మేబీ. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఒక పెద్ద ఆవిడ వచ్చేసి హ్యాండ్ బోటు అంటే తెప్పతోటి ఆమె నడుపుకుంటూ వెళ్తుంది. చిన్న బోట్ ప్రతి కుటుంబానికి
వాళ్ళ కెపాసిటీని బట్టి ఇలా హ్యాండ్ బోటో లేకపోతే మోటార్ బోటో చిన్నవి అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి కుటుంబానికి ఉంటాయి. వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి. ఇవన్నీ వచ్చేసి ప్యారలల్గా వచ్చేసి ఈ యొక్క బ్యాక్ వాటర్ ప్యారలల్గా ఆ పక్క ఈ పక్క విలేజెస్ ఉన్నాయి. ప్యారలల్గా సిమెంట్ రోడ్ ఉంది ఈ కెనాల్ పక్కనే చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా అన్నీ మర్చిపోయి ఉంటారు. బ్యాక్ సైడ్ ఆ ఇల్లు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంక అన్ని పొలాలే ఉన్నాయి రెండు పక్కల కూడా. ఓన్లీ ఒక వరుస మాత్రమే ఇల్లులు ఉన్నాయి రోడ్డు పక్కన, దీని కెనాల్ పక్కన చూడొచ్చు మీరు, ఒక వరుసే ఉంది. దాని వెనక పక్క కాలనీలాగా అలా ఏం లేవు చూడొచ్చు. సో అలా అనమాట. దీని సరౌండింగ్స్ వచ్చేసి రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. సో అదనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్లో మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇలా మీకు తెలిసిన దాన్ని 10 మందికి తెలిసేలా ఒక వీడియో చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ మనం ఎంజాయ్ చేస్తుంటాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది. మాకైతే ఇంకేమీ వేరే మా బిజీ లైఫ్, రెగ్యులర్గా ఉండే లైఫ్ని మర్చిపోయి ఇక్కడ హ్యాపీగా చిల్ అవుతున్నాం చెప్పాలి అంటే. చూడొచ్చు ఎంత బాగుందో. సో మీకు కూడా చూపించాలి, అందరికీ ఇలాంటివి తెలియజేయాలి. చూడని వాళ్ళు కూడా చూసి తర్వాత వాళ్ళకి వీలైనప్పుడు ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళి చూస్తే మీరు కూడా అనుభూతి చెంది మీరు కూడా మాకంటే ఇంకా మంచిగా వీడియో చేయాలని చేస్తారని భావిస్తూ ఉన్నాం. చూడవచ్చు, ఇది వచ్చేసి మా బోట్ టాప్. ఇది కింద డౌన్ స్టేర్. అది మాకు ఇచ్చినవి కూడా చూపిస్తాను మీకు వీడియోలో. సో ఇది స్లోగా వెళ్తుంది, ఎక్కువ స్పీడ్ ఏమి వెళ్ళదు. ఆల్మోస్ట్ వచ్చేసి ఈవినింగ్ 5 వరకు ఇలా తిప్పుతూనే ఉంటారు మమ్మల్ని. ప్రస్తుతం సమయం వచ్చేసి 1:30 అయింది. మేబీ మా చెఫ్ లంచ్ రెడీ చేసి ఉండొచ్చు మాకు. చూడొచ్చు బ్యాక్ సైడ్ అన్ని పొలాలే, ఒకే ఇల్లు ఉంటుంది, దాని పక్క వెనక మొత్తం ఇంక పొలాలే ఉంటుంది. ఈయనెవరు ప్రశాంతంగా కట్టుకున్నాడు, చుట్టూ మంచిగా అరటి చెట్లు వేసుకున్నాడు, మంచి మామిడి చెట్టు కూడా ఒకటి వేస్తున్నాడు. టెంకాయ చెట్లు అయితే ఇంకా ప్రతి ఒక్కరికి ఉంటాయి, చెప్పే పని లేదు ఇక్కడ. అదే కేరళ ప్రాంత వాసుల అదృష్టం ఇది. ఇంత ప్రశాంతమైన ప్రాంతంలో వీళ్ళు జీవనం ఉండే అవకాశం కలగటం ఇదంతా కూడా. మన టూరిస్టులం కాబట్టి జస్ట్ ఒక రోజు ఉంటాం, వీళ్ళు రోజు ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళ లైఫ్ స్టైల్లో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ, అదేవిధంగా చాలామంది బోట్స్ నడుపుకుంటూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తుంది. ఇలాంటి ప్రదేశం ఈ రాష్ట్రంలో ఉండడం ఈ కేరళ రాష్ట్ర ప్రభుత్వ అదృష్టం చెప్పాలి అంటే. సో చూశారు కదా, ఇంకా దీని గురించి చెప్పాలి అంటే నేను రోజు మొత్తం కాదు 10 రోజులు చెప్పినా వర్ణనాతీతమే. సో అంత మంచి ప్లేస్ ఇది. చూడండి మీరు కూడా మీ యొక్క అవకాశాన్ని బట్టి, మీ ప్రాంతాన్ని బట్టి, మీకుండే వెసులుబాటును బట్టి చూసుకొని వీలైతే ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి వెళ్ళండి. ఒక్కరిగా వెళ్ళొద్దు, ఇద్దరు వెళ్తే ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇది నేను మీ అందరికీ చెప్పదలుచుకొని. చూశారు కదా, మీరు మంచిగా ఇవన్నీ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నేను ఎక్కడికైనా మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ మీకోసం మరిన్ని వీడియోలు చేయబోతున్నాను. మీరు లైక్ చేయడమే కాక మీకు తెలిసిన 10 మందితో లైక్ చేయించండి. నాకు మీరిచ్చే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ తోటి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను మరిన్ని వీడియోలు చేస్తాను. వీడియో లెంతీగా ఉన్నప్పటికీ మీకు వ్యూ మాత్రం మంచి వ్యూనే ఇస్తున్నాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా ఉంటే పాజిటివ్గా కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. ప్లస్ ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే చెప్పండి. మీకు ఇంకేమైనా డిఫరెంట్ డౌట్స్ ఉంటే దీంట్లో అడగండి, చెప్పండి. చూడవచ్చు ఈ బోట్ వచ్చేసి ప్రజెంట్ పక్కన ఆప్ ఉంది. సో ఇంకా బుకింగ్స్ లేనట్టుంది. మా డ్రైవరు ఆయన మాట్లాడుకుంటున్నారు, అంటే తెలిసిన వాళ్ళు అందరూ లోకల్స్ కదా, మాట్లాడుకుంటున్నారు. మా డ్రైవర్ ఏదో అడుగుతున్నాడు, వాళ్ళ భాషలో చెప్తున్నారు. మనకి వాళ్ళ భాష రాదు, మన భాష వాళ్ళకి రాదు. మన కామన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు. మినిమం ఇంగ్లీష్ డ్రైవర్లకు అందరికి వస్తుంది, ఎందుకంటే కేరళలో ఎక్కువ ఎడ్యుకేషన్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందరికీ మినిమం ఇంగ్లీష్ వస్తుంది, డ్రైవర్లకి చెప్పలకు కూడా. సో మనకు అది ఉన్న అడ్వాంటేజ్ అది చెప్పాలంటే. సో అది ఇక్కడ చుట్టూ ఇంకెలాగే ఉంటుంది, కొబ్బరి చెట్లు ఇలాగే ఉంటాయి, వాటర్ ఇలాగే ఉంటుంది. సో డిఫరెంట్గా ఇంకెలాగే ఉంటుంది. ఇప్పుడే ఒక కాకి కూడా వచ్చి వాళ్ళని. సో ఇలా ఇంతే, మనం ఎంత దూరం వెళ్ళినా సరే ఇలాగే ఉంటాయి, ఇలాగే వెళ్తూ ఉంటుంది, ఇలాగే విలేజెస్ ఉంటాయి. సో చుట్టూ ఇలాగే ఉంటుంది వెదర్ అనేది, ప్రశాంతమైన వాతావరణం.